గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఫార్మర్ సాయల్ టు సక్సెస్ ఛానల్ ద్వారా గుడ్ మార్నింగ్ సార్. రైతులు టోటల్గా అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, ఈ నినాదంతో మేము ముందుకు సాగుతున్నాం సార్. అలాగే పెప్సల్ కంపెనీ ట్రైకోడర్మా సుడోమోనాస్, దీన్ని బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనం వేసిన ఎన్పికేలు కానీ కొక్కోలు కానీ స్టఫ్ కానీ ఏదైతే ఉందో భూమిలో దాన్నంతా ఈ బ్యాక్టీరియా ఏదైతే పనికిరాని క్రిములు ఉన్నావో దాన్ని చంపేసి ఈ బ్యాక్టీరియా భూమిలో సారవతంగా అంటే తినలేని ఎక్కువ స్టాక్ ఉన్నదాన్ని కూడా తినేటంత మార్గంలో ఇది పనిచేస్తుంది సార్. ఇయర్లీ ప్రతి సంవత్సరానికి 2 times సుడోమోనాస్ ట్రైకోడర్మా, ఇది రెండు సంవత్సరంలో 2 సార్లు వదిలితే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది. అద్భుతంగా మనకేమి లాస్ ఏమి ఉండదు. వర్షాకాలంలో ఎన్నో మొక్కలు ఎల్లో కలర్ అయ్యి ఎంతో ఇబ్బంది పడిన దినాలు ఉన్నాయి ఈ సంవత్సరం చాలామంది రైతులు. కానీ నేను ఆల్రెడీగా ట్రైకోడర్మా సుడోమోనాస్ వ్యామ్ వర్షాకాలంలో సెప్టెంబర్ అక్టోబర్లో అప్పుడు నేను వదలడం అయింది. మళ్ళీ నెక్స్ట్ ఈరోజు వదలడం స్టార్ట్ చేశాం సార్. అయితే వ్యాము దొరకలేదు, వ్యామ్ కూడా దీన్ని నెక్స్ట్ ప్రాసెస్లో ఉంటుంది సార్. ఈ బ్యాక్టీరియా మనకి ఉత్పత్తి చేసి ఈ వేరుకుళ్ళు కానీ ఇలాంటిది లేనట్ట వేరు విస్తారంగా అంటే కాండానికి బలాన్ని ఇస్తూ మొక్కకి పోషకాలు ఇస్తూ ఇది పనిచేస్తుంటుంది సార్. ఇది యాంటీవైరస్ అని అంటారు సార్. అలాగే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది సార్. ఈ 1600 మొక్కలకి మేము ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సార్. మా తోట కూడా అద్భుతంగా ఉంది సార్. 1600 మొక్కలు, ప్రతి ఒక్క ఈగురు, పూత, కాయలు ఇది ఇలాగుంది సార్. ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది సార్. ఇప్పుడు కూడా అయినా ఒక కటింగ్ అయిపోయింది సార్. 50 టన్నులు పండింది. 50 టన్నులు కోసినాము, అమ్ముకొచ్చుకున్నాము, అయిపోయింది సార్. దీని దిగుబడి ఆల్రెడీగా మళ్ళీ మనకి ఒక 30 టన్నులు అయితే కాయ ఉంది. ఈ జూన్ నెలలో మాకు తెలిసిన కాటికైతే జూన్ నెలలో పిందె ఉన్నదాన్ని జూన్ నెలలో ఖచ్చితంగా వస్తుంది సార్. ఉత్త నీళ్ళు అనేది పోవడం అనేది జరగదు సార్. ఎప్పుడు కూడా మా పొలంలో ఏదో ఒకటి ఎన్పికేలో లేకపోతే కొకోలో లేకపోతే ట్రైకోడర్మాను లేకుంటే బవేరియను లేకపోతే ఏదో ఒకటి ఉత్త నీళ్ళు పోవడం అయితే లేదు సార్. ఏదో ఒకటి ఖచ్చితంగా పోతుంది సార్. దీంట్లో డ్రిప్లా ఈ డ్రిప్ ఉండి మిగతా రైతులు ఖచ్చితంగా పెట్టుబడి తక్కువ పెట్టి ఎక్కువ దిగుబడి వచ్చే మార్గాన్ని, అయితే పెట్టుబడి ఎక్కువనే అవుతుంటుంది, కాకపోతే దిగుబడి ఎక్కువ వస్తుంటుంది, మనకు కనపడదు దిగుబడి. ఇప్పుడు మా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాల లోపల ఉంది సార్ పంట చెట్టు. 4 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం 53 టన్నులు పండించినాం సార్. సెకండ్ సారి ఇప్పటికి 50 అయింది. ఇంకా తెంపేది ఉంది. మేమేమి వీడియోలో అగ్రిపేస్ ఛానల్ ద్వారా మేము 100 టన్నులు అని చెప్పడం జరిగింది యూట్యూబ్లో. ఆ 100 టన్నులు డబల్ అయ్యే సూచనలు కూడా కనపడుతున్నాయి సార్. దేవుడు ఆశీర్వదిస్తే మీ రైతులు కూడా నాకు ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా 100% మేము ముందుకు సాగుతాం సార్. ప్రతి ఒక్క రైతుని ఈ విధానాన్ని పాటించండి సార్. మీరు నష్టపోవకండి సార్. నాకేమి మీ వంక చాలామంది బాగుండాలనే కోరిక. మీరు బాగుండాలి, నేను బాగుండాలి. ఆ నినాదం ద్వారా మేము ముందుకు వెళుతున్నాం సార్. ఆ నినాదం ద్వారా ప్రతి ఒక్క రైతు చూసి మా ఛానల్ని ఫార్మర్ సాయల్ టు సక్సెస్ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ విన్నపాలు మాకు తెలియజేయండి సార్. థ్యాంక్ యూ సార్. 1.5 ఇలాగ కలుపుకోవాలి సార్.
ఇది పెప్సోల్ సార్, పెప్సోల్ కంపెనీ ట్రైకోడర్మా సుడోమోనాస్. అవి 4 ప్యాకెట్లు, ఇవి 4 ప్యాకెట్లు, అంటే మొత్తం మీద అవి 4 ఇవి 4 సార్. దీని వీడియో కూడా నేను మీకు ఛానల్లో షేర్ చేస్తా సార్. అయ్యో దీని వీడియోని కూడా మేము మీకు షేర్ చేస్తాం సార్. ఈ విధానాన్ని ప్రతి ఒక్క రైతు పాటించగలరని నా యొక్క మనవి. ఓకే.